ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు యేసు నామం పేరట మీ అందరికీ ప్రభు యేసు నామం పేరట నా శుభాభివందనములు. అందరికీ వందనాలు. ఈ యూట్యూబ్లో వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డలను ప్రభు యేసు నామం పేరట ఆశీర్వదిస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలార యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి వాక్యం పరిశుద్ధ గ్రంథములు పాత నిబంధన పాఠ్యభాగములు జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19-20 వచనాలు. బైబిల్లో ఉన్నటువంటి బిడ్డలు, చదవగలిగినటువంటి బిడ్డలు జాగ్రత్తగా గమనించండి. అయ్యా, ఎవరైతే బైబిల్ చదువుతారో వాళ్ళకి మైక్ అందించేదానికి రెడీగా ఉండండి, సరేనా? సరే, ఈ సమయంలో ఈ 19వ వచనంలో, ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారిని అందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు ఎప్పుడు కూడా శ్రేష్టమైనటువంటిదిగా ఉంటుంది. నశించిపోతున్నటువంటి బిడ్డల పట్ల, కృంగిపోయినటువంటి బిడ్డల పట్ల, చల్లా చెదరైపోతున్న బిడ్డల పట్ల, మరి ప్రతి విధమైనటువంటి పలు విధాలైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషుల పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశ్యం, ఆయనకున్నటువంటి ఆలోచన, ఆయనకున్నటువంటి తీర్మానం, ఆయనకున్నటువంటి మరి ప్రణాళిక చాలా 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 ప్రత్యేకంగా ఉంటాయి. కానీ మానవ మాతృడు ఎవరైతే దీనిని చక్కగా గ్రహిస్తాడో, ఎవరైతే చక్కగా గ్రహిస్తారో వారు చక్కగా ఆశీర్వదించబడతారు, చక్కగా వారి మార్గాలను సరిదిద్దుకుంటారు, చక్కగా దేవుని యొక్క దృష్టిలో వాళ్ళు హెచ్చించబడతారు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే, మరి కొన్ని వచనాలను చూద్దాం. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును అంటున్నాడు. చెదరగొట్టబడినటువంటి వారిని సమకూర్చుదును అని అంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే అసలు చెదిరిపోవడం అనేది మొట్టమొదటిగా ఎక్కడ జరిగింది? ఈ చెదిరిపోవడం, ఎందుకు చెదిరిపోవాల్సి వస్తుంది మానవుడి యొక్క జీవితంలో? భార్యాభర్తలు ఎందుకు చెదిరిపోతున్నారు? తల్లిదండ్రులు బిడ్డలు ఎందుకు చెదిరిపోతున్నారు? ఒకరినొకరికి సంబంధం లేకుండా. స్నేహితులు ఎందుకు చెదిరిపోతున్నారు? బంధుమిత్రాదులు ఎందుకు చెదిరిపోతున్నారు? నా అనుకున్నటువంటి వాళ్ళు, నా రక్త సంబంధులు అనుకున్నటువంటి వాళ్ళు, నా వారు అనుకున్నటువంటి వాళ్ళు, ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉన్నటువంటి వాళ్ళు, కలిసి కట్టుగా ఎన్నో కార్యాలు చేసి జయం పొందినటువంటి వాళ్ళు ఎందుకు చెదిరిపోతున్నారు? ఎందుకు సంబంధం లేకుండా అయిపోతున్నారు? పాయింట్ జాగ్రత్తగా గమనించాలి. సత్యాన్ని ఎక్కడైతే మనం గ్రహిస్తామో మనం సరిచేసుకునే అవకాశాలు మనకు ఉంటాయి. మనం సరిచేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఏం చేయాలని ఆయన చేస్తాడు? సమకూరుస్తాడు ఆయన. ఈ చెదిరిపోవడం అనేది మొట్టమొదటిగా ఎక్కడ జరిగింది? ఏదేను తోటలో జరిగింది.
ఏదెను తోటలో దేవుడు ఆదాము అవ్వలను చక్కగా వాళ్ళని సృష్టించి వాళ్ళకి చక్కగా ఒక మంచి పనిని అప్పచెప్పాడు. ఆదాముకు ఈ యొక్క తోటను సేద్యం చేయమన్నాడు. అవ్వమ్మ గారు మరి వాళ్ళు ఉండవలసినటువంటి స్థలంలో ఆమె ఉంది. ప్రతి సాయంత్రం ప్రభు అయినటువంటి యెహోవా చల్లగాలి వేళలో చల్లవేళలో వస్తున్నాడు, వాళ్ళతో చక్కగా ముచ్చటిస్తున్నాడు. నా బిడ్డలని ప్రేమతో వారితో కలిసి ఏదేను తోటంతా తిరుగుతున్నారు. ఒక దినాన ఏదేను తోటలో ప్రభు పిలుస్తున్నాడు. చల్లవేళలో వచ్చాడు నా బిడ్డలను చూడాలని. ఆదాము అన్నాడు. శబ్దం కనపడలా. ఆదాము ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు ఆ సమాధానం చూడండి ఎంత బాధాకరంగా ఉంటుందో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. ఆదాము అనేనని దేవుడు పిలిచినప్పుడు నిజంగా మరి చాలా చాలా బాధ అనిపించింది. 9వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావనెను. 10వ వచనం, అందుకు అతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినా నేను. అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు తింటినా నేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నువ్వు చేసిన పని ఏందమ్మా? నువ్వు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ ఏమంటుందో చూద్దాం. సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. 6వ వచనంలో చూస్తే వాళ్ళు సిరోక దిక్కునకు పారిపోయారు. చెరొక దిక్కునకు పారిపోయారు. ఆ ఫలము తినగానే భార్యాభర్తలు చక్కగా కలిసి సంతోషంగా, పాపం అంటే తెలియదు వాళ్ళకి, దిగంబరత్వం అంటే ఏందో తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ప్రేమగా సంతోషంగా ఉన్నటువంటి ఆ భార్యాభర్తలు ఒకళ్ళు పడమర వైపుకి వెళితే ఒకరు తూర్పు వైపుకి వెళితే, ఒకళ్ళు ముఖం ఇటు తిప్పుకుంటే ఒకళ్ళ ముఖం అటు తిప్పుకుంటే చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోయారు? దేనికి చెదిరిపోయారు? మూడో వాని మాట విన్నారు, కాని మాటలు విన్నారు, కాని విషయాలకు చోటిచ్చింది మహాతల్లి, కాని కార్యం చేసింది. దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడు, దేవునికి ఏదైతే ఆయనకు నచ్చదో, ప్రభువుకు నచ్చనటువంటి పని చేసింది. మూడో వ్యక్తి మాటలు విని సృష్టింపబడినటువంటి ఈ మనిషి, దేవుని చేత సృష్టింపబడినటువంటి ఈ మహాతల్లి సృష్టికర్త అవ్వాలని ఆశించిందండి. సామాన్యమైనటువంటి కోరిక కాదు అది. మీరు దేవతలు అవుతారు, మీరు దేవుళ్ళు అవుతారని ఆశలు చెప్పగానే, ఆహా నా దేవుని కన్నా నేను గొప్ప అవ్వాలి, దేవుని స్థానంలో నేను ఉండాలి, ఆ కోరిక చెదరగొట్టేసి ఆ కోరికను బట్టి ఆ పండు తిన్నది. ఆమె తిన్నది కాకుండా భర్తకి ఇచ్చింది. ఆమెను నమ్మి ప్రేమిస్తున్నటువంటి భర్తకి ఇచ్చింది. ఆ భర్త కూడా ఇవి ఎక్కడి నుండి తెచ్చావు, ఏంది ఇది డిఫరెంట్గా ఉందని కూడా ఆయన అడగలేదు. ఎందుకంటే ఆ మీద ఉన్న ప్రేమను బట్టి తిన్నాడు. ఇద్దరు మోసపోయారు, ఇద్దరు చెదరగొట్టబడ్డారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, ఈ చెదరగొట్టబడడం, చెదిరిపోవటం, విడిపోవడం
ఎవరి వల్ల జరుగుతుందో కొద్దిగా ఆలోచన చేస్తే నువ్వు లైన్ మీదకి వచ్చేస్తావు. కానీ ప్రభు అంటున్నాడు, చెదిరిపోయిన మిమ్మును నేను సమకూరుస్తాను. చెప్పుడు మాటలు విని, కాని మాటలు విని, కాని విషయాలకు చోటిచ్చి, కాని కోరికలకు చోటిచ్చి, చెయ్యకూడనటువంటి పనులు చేసి కుటుంబాన్ని చెదరగొట్టుకున్నావేమో, భార్యాభర్తల మధ్యలో ఎడబాటుకు రెడీగా ఉన్నావేమో. ఈ సత్యాన్ని తెలుసుకో. ఎవరి మాటలు విన్నావు? దేనిని బట్టి ఇలా జరిగింది? ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను సమకూర్చాలనుకుంటున్నాడు, నిన్ను సరిచేయాలనుకుంటున్నాడు. ఈ చెదరగొట్టబడిన విషయంలో ఎంత అవమానం, ఎంత అవమానం, ఎంత సిగ్గుసేటు. నువ్వెక్కడున్నావు? నువ్వు చేసిన పని ఏంటి? ఈ 2 ప్రశ్నలు వేసుకున్నావంటే మైండ్ బాగా పనిచేస్తుంది. నీ తప్పు నువ్వు తెలుసుకో, నీ పొరపాటు నువ్వు గుర్తెరుగు. రా ప్రభు దగ్గరికి. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను సమకూరుస్తాను. నిన్ను సమకూర్చగలిగేవాడు ఆయన ఒక్కడే. నిన్ను సమకూర్చగలిగేవాడు ఆయన ఒక్కడే. చెదిరిపోయా. దేవునికి కాని కోరికలు నిన్ను చెదరగొడతాయి. ఎవరితో అయితే నువ్వు అనుబంధం పెట్టుకోకూడదు, అలాంటి వాళ్ళతో నువ్వు అనుబంధం పెట్టుకున్నావంటే, అలాంటి వాళ్ళ మాటలు నువ్వు విన్నావంటే నీ కుటుంబం చెదిరిపోవును, నీ బిడ్డలు చెదిరిపోతారు. అలాంటి అనుభవంలో ఉన్నావేమో. నా కుమారుడు పలకడయ్యా, నా కుమార్తె నన్ను చూస్తే మొఖం అటు తిప్పుకొని పోతుందయ్యా, నా కుమారుడు నా మీద పళ్ళు కొరుకుతున్నాడయ్యా. కారణం ఏంటి? ఎందుకు కుటుంబం చెదిరిపోయింది? ఎందుకు బ్రద్దలైంది? తెలియక చేసిన పొరపాటు, తెలియక చేసినటువంటి పనులు, తెలియక వినకూడనటువంటి మాటలు విని తెచ్చుకున్నా. అయితే నిన్ను సమకూర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసు. నిన్ను సమకూరుస్తాడు ఆయన. చెదరిపోయిన భార్య భర్తలను, చెదరిపోయిన తల్లిదండ్రులు బిడ్డలను, చెదరిపోయిన కుటుంబాలను సరిచేయగలిగేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వల యొక్క పరిస్థితి అక్కడ ఆ విధంగా ప్రారంభమైంది. అక్కడ చెదిరిపోవడం అనేది. అదేవిధంగా అదే జెఫన్యా గ్రంథంలోకి వద్దాం. మరలా అదే మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ జెఫన్యా గ్రంథంలో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంది? చెదరగొట్టబడిన వారిని సమకూర్చును. నెంబర్ 1 ఆశీర్వాదం. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగు చేసేదను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏ దేశంలో ఎవరికి అవమానం కలిగింది, ఏ దేశంలో దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు, హెచ్చించాడు అనేది మనం చూద్దాం. అన్నదమ్ముల చేత అమ్మబడ్డాడు తమ్ముడు, ఆయన పేరే యోసేపు. ఈ యోసేపు అమ్మబడినటువంటి ఈ యోసేపు ఐగుప్తు దేశంలో మరి పోతిఫర్ ఇంట్లో పనివాడిగా అక్కడ చేర్చబడ్డాడు. పోతిఫర్ ఇంట్లో ఒక బానిసగా పనిచేస్తున్నాడు. యోసేపు దైవ భయం కలిగినటువంటి వాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. పరాయి దేశం అది. అలాంటి దేశములు అన్నదమ్ముళ్ళను, తల్లిని, అందరికీ దూరంగా ఉన్నాడు. అన్నదమ్ముళ్ళకు, తల్లికి ఎందుకు దూరంగా ఉన్నాడంటే అమ్మబడ్డాడు. ఎవరి ద్వారా అమ్మబడ్డాడు? అన్నల ద్వారా అమ్మబడ్డాడు. ఎందుకు అమ్మబడ్డాడు? ఈ తమ్ముడు అంటే వాళ్ళకి నచ్చదు గనుక. ఎందుకంటే దైవికంగా ఉంటాడు, వాళ్ళు చేసే పొరపాట్లను ఎత్తి చెప్తుంటాడు, అది వాళ్ళకి నచ్చదు. ఇలాంటి సందర్భంలో వీడితో మనకు పెద్ద తలనొప్పి అయిపోయింది అని వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు, అమ్మేశారు. సరే
పోతిఫర్ ఇంట్లో పనివాడిగా చేరాడు. అలాంటి సందర్భంలో ఒక భయంకరమైన అవమానానికి గురయ్యాడు. పోతిఫర్ భార్య ఈ సుందరమైనటువంటి ఈ రూపమును, యోసేపు యొక్క రూపాన్ని చూసి యోసేపుతో పాపం చేయడానికి, శరీరానుసారమైన పాపం చేయడానికి ఒడిగట్టుకున్నది. ఒంటరిగా పనిచేస్తున్నాడు ఇంట్లో. పోతిఫర్ ఇంట్లో ఎవరు లేరు. పోతిఫర్ భార్య వచ్చి నాతో పాపం చేయి, నాతో శయనించు అని యోసేపును బలాత్కారం చేసింది. చేస్తే యోసేపు అంటున్నాడు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు గనుక, ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం, ஆதியாகமம் 39வது அதிகாரம் 9வது வசனம். இந்த வீட்டிலே என்னிலும் பெரியவன் இல்லை, நீ அவருடைய மனைவியா இருக்கிறபடியால் உன்னை தவிர வேறொன்றையும் அவர் எனக்கு விலக்கி வைக்கவில்லை. இப்படி இருக்க நான் இத்தனை பெரிய பொல்லாங்குக்கு உடன்பட்டு தேவனுக்கு விரோதமாய் பாவம் செய்வது எப்படி என்றான். ప్రియమైన దేవుని బిడ్డ, ఈయన దైవ భయము భక్తి కలిగినటువంటి వాడు గనుక యోసేపు అంటున్నాడు, నీవు ఆయన భార్యవి, నా యజమానుడు భార్యవి, నా యజమానుడు ఇల్లంతటా అన్నీ నాకు అప్పచెప్పాడు, నిన్ను నాకు అప్పచెప్పలేదు. కాబట్టి ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని నేను చెయ్యను. నేను చేసి నా దేవుని యొక్క దృష్టికి, నా దేవునికి విరోధముగా నేను పాపం కట్టుకోను. నాకొద్దు ఈ పని. ఇలాంటి పాపం కట్టుకుందునా? ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. ఇది ఒక రోజు 2 రోజుల కథ కాదు. ఇది దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. అతన్ని ఎలాగైనా అతనితో పాపం చేయాలని, పాపం తన యొక్క అంతరంగంలో ఉర్రూతలూగుతుందండి. కానీ యోసేపు దైవ భయం కలిగిన వాడు, దైవ భక్తి కలిగినటువంటి వాడు, అన్నదమ్ముళ్ళ దగ్గర నుండి చెదరగొట్టబడినటువంటి వాడు, పరాయి దేశంలో ఉన్నాడు, ఒంటరివాడు, యజమానునికి నమ్మకమైనటువంటి పనివాడు. అలాంటి వానికి ఈ శోధన వచ్చింది. కానీ ఆమెతో పాపం చేయలేదని, ఆమె ఆయన మీద పడినప్పుడు ఆమె దగ్గర నుండి పారిపోయాడు. ఆమె దగ్గర నుండి విడిపించుకొని అతని మీద ఉన్నటువంటి ఒక నడికట్టు, ఒక బటన్ లాక్కున్నది, ఈమె చేతిలో పట్టుకున్నది. నేరుగా భర్త దగ్గరికి, భర్త వచ్చిన తర్వాత భర్త దగ్గర ఫిర్యాదు చేస్తున్నది, వీడు నన్ను బలాత్కారం చేయబోయాడు, నన్ను పరిహాసం చేస్తున్నాడు, వీడు ఈ విధంగా నన్ను చేశాడని. ఎలా ఉంటుందండి భర్తకి? అధికారి పోతిఫర్. ఈ పోతిఫరు గొప్ప అధికారి. చెరసాలలో వేయించేశాడు. చెరసాలలో కంబీలు లెక్క పెడుతున్నాడు. ఎంత అవమానం! నెంబర్ 1 పాయింట్, చెదరగొట్టబడ్డాడు అన్నదమ్ముల దగ్గర నుండి. నెంబర్ 2 పాయింట్, ఇప్పుడు అవమానపరచబడ్డాడు. అవమానంతో జైల్లో ఉన్నాడు, అవమానాన్ని భరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినను దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆదికాండం 39వ అధ్యాయంలో ఆ చెరసాలలో కూడా దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడని అని అంట. 21వ వచనంలో, 39వ అధ్యాయం 21వ వచనంలో, 22, 23 వచనాలలో దేవుడు ఆయనకు తోడై ఉన్నాడని చెప్తాడు. అవమానాల మధ్యలో, బాధల మధ్యలో, వేదనల మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు అలాంటి యోసేపును దేవుడు ఏం చేశాడు? ఏ స్థానానికి తీసుకొచ్చి పెట్టాడు? ఒక దినాన అదే రాజుకు ఒక దర్శనం వచ్చింది, కల వచ్చింది. ఆ కలభావం చెప్పగలిగేవాడు ఆ దేశంలో లేడు. ఎంతోమంది మంత్రజ్ఞులు ఉన్నారు, విజ్ఞానులు ఉన్నారు. వాళ్ళ కాల యోసేపుని రమ్మన్నారు. యోసేపు చెప్పడానికి వచ్చాడు.
ఆ తరువాత ఆ దర్శనాన్ని చెప్పిన తరువాత ఆ రాజు ఏ విధంగా యోసేపును సత్కరించాడో చూడండి. 41వ అధ్యాయం. ఈ 41వ అధ్యాయంలో 40వ వచనాన్ని చదువుదాం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, చెదరగొట్టబడినటువంటి వాడు, ఒక స్త్రీ దగ్గర అవమానపరచబడిన వాడు, చెరసాలలో వేయబడిన వాడు, ఇంతగా ఖ్యాతి నొందాడు. ఇంత ఖ్యాతి, ఇంత ఘనత, ఇంత ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చాడు. ఐగుప్తు దేశమంతటా కూడా యోసేపు పేరు మారుమ్రోగిపోతుంది. యోసేపుకు మంచి పేరు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడని, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడై ఉన్నాడని యోసేపుకు ఒక మంచి పేరు, ఖ్యాతి కలిగింది. దేవుడు కలుగు చేశాడంటే దానికి గల కారణం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. అన్నదమ్ముల దగ్గర నుండి చెదరగొట్టబడినటువంటి వాడు, ఒక స్త్రీ దగ్గర అవమానపరచబడిన వాడు, జైలు పాలైనటువంటి వాడు, ఇంత గొప్ప స్థాయికి ఆ యొక్క ఫరో రాజు యొక్క దృష్టిలో హెచ్చించబడి అధికారమునుంది, ఐగుప్తు దేశం అంతటి మీద అధికారమునుంది, ఫరో చేతి ఉంగరం ధరింపజేయబడి ఒక చక్కని చైన్ తీసి మెళ్ళలో ధరింపజేయబడి ప్రశస్తమైనటువంటి వస్త్రముల చేత అలంకరించబడి ఫరో మొదటి రథంలో కూర్చుంటే యోసేపు 2వ రథంలో కూర్చున్నాడు. జనులందరూ కూడా వందనము చేయడానికి కేకలు, జేజేనాదాలు పలికారు. ఇంత గొప్ప పేరు, ఇంత గొప్ప ఖ్యాతి యోసేపుకి ఎలా కలిగింది అంటే, యోసేపు దేవునితో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం జాగ్రత్తగా గమనించాలి. ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో, ఎవరైతే నిజంగా దేవుని పట్ల భయము భక్తి కలిగి యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుతూ జీవిస్తూ ఉంటారో, వాళ్ళ మీద సాతానుడి కన్ను 24 గంటలు ఉంటుందండి. ఎందుకంటే ఏ స్థలంలో అవమాన పాలు చేయాలి, ఏ స్థలంలో తల వంపులు తీసుకొని రావాలి, ఏ సందర్భంలో అసలు ఈ ప్రాంతంలో కూడా ఉండకుండా వీడిని చూడాలన్న వీడి ముఖం కూడా కనపడకూడదనేని కొన్ని పరిస్థితులను తీసుకొని కూడా రావచ్చు సాతానుడు. ఎలాంటి నువ్వు ఎదురు చూడనటువంటి నిందలు కూడా సాతానుడు కలుగు చేయొచ్చు నీకు. నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, పేదరికం మధ్యలో, బాధల మధ్యలో, పోరాటాల మధ్యలో నీవు దేవునికి నమ్మకముగా ఉన్న ఎడలా, నీవు దేవునికి భయపడి జీవించిన ఎడలా, నీవు మనుష్యులను చూడక నీ కొరకు కల్వారిగిరి శిలువలో ప్రాణమిచ్చిన యేసు వైపు నువ్వు చూసిన ఎడలా, నిందకు ప్రతిగా
నీకు ఘనతను కలుగు చేయగలిగే దేవుడు ఆయన. ఎక్కడైతే నీ పేరు చెడిపోయిందో, యోసేపును జైల్లో వేసినప్పుడు అందరూ అనుకొని ఉంటారు కదా, ఒరే వీడు అధిపతి భార్యనే పట్టుకున్నాడు అంటారు అని. నేను పాపం ఎలా ఉండి ఉంటుంది ఆయన ప్రాణం, ఆలోచన చేయండి. అరే వీడు పోతిఫర్ భార్యనే ఏదో చేశాడు అంటారు. అన్యం పుణ్యం తెలియదు యోసేపుకి. ఒరే పోతిఫర్ భార్య మీద కన్నేశాడు అంటారా వీడు. ఒరే వీడు పని చేస్తా, వీడు ఎంత అలివిగానే పని చేశాడు రా. ఇన్ని అవమానాలు, ఎంత బాధను అనుభవించుంటాడు. అలాంటి వాడిని దేవుడు ఒక గొప్ప స్థానంలో పెట్టాడంటే అందరూ కూడా ఆయనకి జేజేనాదాలు పలికారు అని అంటే, సమస్తం దేశమంతా కూడా ఆయన గుప్పెట్లోకి వచ్చేసింది. అంత స్థాయికి దేవుడు పెట్టాడంటే దేవునికి నమ్మకంగా ఉన్న విధానాన్ని బట్టి. శోధనలలో, బాధలలో, కష్టంలో, నిందలలో, లేని నిందలో నెత్తికొచ్చినా కూడా దేవునితో ఉన్నాడు ఆయన. ఇంకొక ఆశీర్వాదం చెప్పనా? కరువు కాలం వచ్చింది. కరువు కాలంలో ఈ అన్నలందరూ ఐగుప్తు దేశానికే వచ్చారు. ఈ అన్నలందరూ ఎక్కడికి వచ్చారు? ధాన్యానికి ఐగుప్తు దేశానికే వచ్చారు. ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు జరిగినటువంటి సన్నివేశాన్ని మనం చూసినట్లయితే, ఏ అన్నలైతే అమ్ముకున్నారో, ఏ అన్నలైతే మరి ఈ విధంగా ఆయన అవమానపరిచారో, అదే అన్నలు యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు దగ్గరికి వచ్చారు, సాష్టాంగపడ్డారు. యోసేపు ఇలా చెయ్యొద్దు, దేవుడు ఇదంతా మనకి మేలుకే కలుగు చేశాడని ఆయనను అవమానపరిచినటువంటి వాళ్ళకి, యోసేపును నిందించినటువంటి వాళ్ళకి, యోసేపు మీద పగ పట్టినటువంటి వాళ్ళకి యోసేపు చెప్పే మాట ఏంటంటే, తండ్రి కాలం అయిన తర్వాత దేవుడు వాళ్ళందరినీ కూడా, తండ్రి ప్రాణాలతో ఉన్నప్పుడే తండ్రిని అందరిని కూడా యోసేపు దగ్గరికి తీసుకొచ్చాడు. యోసేపు వాళ్ళందరిని చేర్చుకున్నాడు. తండ్రి చనిపోయాడు. ఇప్పుడు అన్నలు భయపడుతున్నారు, ఒరే వీడు అధికారంలో ఉన్నాడు, వీడు మనం ల్యాండ్ చేస్తాడు అని. దానికి యోసేపు అంటాడు, ఆదికాండం 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ 18వ వచనం, మరియు అతని సోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానం అందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని, నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. హల్లెలూయా, హల్లెలూయా. అన్నలందరినీ దేవుడు సమకూర్చాడా? ఇన్ని సంవత్సరాలు విడిగా ఉన్నటువంటి వాళ్ళు, పరాయి దేశంలో ఎక్కడో చెదరగొట్టబడిన అన్నలని, తల్లిని దేవుడు సమకూర్చి వాళ్ళందరికీ సంతోషాన్ని కలుగజేశాడు, మేలును కలుగజేశాడు. ఈ సమకూర్పు, ఈ మంచి పేరు, ఈ ఖ్యాతి, ఈ ఆశీర్వాదం మనకు రావాలంటే యోసేపులో ఉన్న గుణగణం మనలో ఉండాలి. క్షమించగలిగే గుణగణం, ప్రేమించగలిగే గుణగణం, ఆదరించగలిగే గుణగణం. యోసేపులో ఎందుకు ఆ గుణగణాలు ఉన్నాయంటే, యోసేపులో ఎవరున్నారు? దేవుని ఆత్మ. గలగల 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 చేతులు తట్టి జనాలందరి కాళ్ళు తెగ దొక్కే ఆత్మ కాదు. మ్యూజిక్లు వేస్తే ఎగిరి పక్కన వాళ్ళ మీద పడి వాళ్ళని దొక్కే ఆత్మ కాదు ఇది. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న జరిగిన సన్నివేశాన్ని చెప్పి ముగిచేస్తాను.
ఆఫ్రికా దేశంలో ప్రజల యొక్క స్వతంత్రం కొరకు పోరాడుతున్నటువంటి నెల్సన్ మండేలాని ఏం చేశారంటే దగ్గర 30 సంవత్సరాలు ఇంకా ఎక్కువ సంవత్సరాలు జైల్లో వేసేసారు. ఆయన అణిచివేయబడుతున్నటువంటి దళితుల కొరకు ఆయన పోరాడుతున్నాడు అనేది. ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు జైల్లో ఉన్నటువంటి సాధారణ పోలీసు కూడా ఆయన్ని అంత ఖేతాగా చూశారన్నమాట. ఒకసారి దాహం అవుతుందని ఆయన అల్లాడిపోతుంటే జైల్లో ఒక పోలీసు వచ్చి అతనికి మూత్రం తన నోట్లో పోస్తాడు. తన నోట్లో ఉచ్చబోస్తాడు ఆ పోలీస్ కానిస్టేబుల్ నెల్సన్ మండేలా నోట్లో. ఇంకా సంవత్సరాలన్నీ అయిపోయాయి, శిక్ష తీరిపోయింది, బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆయన ఆఫ్రికా దేశానికి అధిపతి అవుతాడు. ఆయన అధిపతి అయిన తర్వాత ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంటుంది. ఆ మీటింగ్లో నెల్సన్ మండేలాకి ఆ యొక్క మూత్రం తాపినటువంటి పోలీసు గుర్తొస్తాడు. పలాని వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, తీసుకొని రండి, రప్పియండి అని. అతను గడగడలాడిపోతుంటాడు. నన్ను ఉరేసి చంపేస్తారు, అయిపోయింది నా పని, ఈరోజుతో లాస్ట్ నేను అనుకుంటాడు. అతను దగ్గరికి వచ్చిన తర్వాత, అతన్ని తీసుకొని వచ్చిన తర్వాత అతని వైపు సిరునవ్వు నవ్వి పైన చెయ్యేసి ఇట్టేట తట్టి, నేనేం చేయను, భయపడొద్దు, నీ పని నువ్వు చూసుకో, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తాడు. నెల్సన్ మండేలా, వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్, వాట్ ఏ వండర్ఫుల్ లీడర్. నిజంగా మనమే ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తాం? కక్షలు తీర్చుకుంటాం. కక్షలు తీర్చుకునే వాళ్ళ మీద దేవుని ఆశీర్వాదం ఉండదండి. కనుక అందుకే ప్రభు జెఫన్యా గ్రంథంలో ఈ 3వ అధ్యాయంలో ఎంత మంచి మాటలు మన కొరకు దాచినటువంటి దేవాది దేవునికి ఏ విధంగా మన కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నిజంగా అవమానం నొందిరు. మీరు ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. అవమానము నొందిన యోసేపుని దేవుడు ఖ్యాతిని మంచి పేరును కలుగజేశాడు. ఐగుప్తు దేశానికి నాయకుడని, గొప్ప అధిపతి. నిశ్చయంగా నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎంతకన్నా భయంకరమైనటువంటి అనుభవాలలో ఉండి ఉండొచ్చు, దాటి వచ్చి ఉండొచ్చు. ఒకవేళ ఇలాంటి అవమానాలు మన కొరకు ముందు కాసుకొని కూడా ఉండొచ్చేమో. భయపడొద్దు. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు, యేసు వైపు చూడు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పినటువంటి ప్రభు వైపు చూడు, ఆయన వైపు చూడు. 15వ వచనం, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం అంటాడు, రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అని అంటున్నాడు. హల్లెలూయా. ఎంతకాలం నుంచి భయపడుతున్నావు? ఏ చెరలో ఉన్నావు? ఎక్కడ చెదరగొట్టబడ్డావు? ఎక్కడ అవమానపరచబడ్డావు? దేనిని బట్టి కృంగిపోతున్నావు? దేనిని బట్టి ఏడుస్తున్నావు? అయ్యో, నేనున్నంత కాలం ఈ కుటుంబం ఇలా ఉంటుంది, నా కాలం అయిపోతే ఎలా ఉంటుందో ఏమో భయపడుతున్నావా? నా బిడ్డలు అమాయకులే అని భయపడుతున్నావా? అయ్యో, ఈ సమాజం భయంకరమైనటువంటిదే, ఈ సమాజంలో నా బిడ్డలు ఎలా ముందుకు వస్తారో, ఎలా ఉంటారో ఏమని అనుకుంటున్నావేమో. నిన్ను ప్రేమిస్తున్నటువంటి ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు.
నేను రాజును, నేను మిమ్మల్ని పరిపాలన చేసేది. అపాయం ఏమి రాదు నీ బిడ్డలకు, నీ కుటుంబానికి. భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానంట. దేవుడి ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఏ చెరలో ఉన్నావు నువ్వు? చెరలో నుండి బయటకు వస్తావు. అప్పులనే చెరలో ఉన్నావా? కాలానికి శత్రు పోరాటాలనే చెరలో ఉన్నావా? కాలానికి నిందలు అవమానాలు కన్నీరు ఎదురవుతున్నాయా? భయపడకు, యోసేపు వలె ప్రభు మీద ఆధారపడు. ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఎక్కడైతే సిగ్గుపరచబడ్డావో అదే స్థలంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎవరైతే నీ మీద లేని వార్తలు పుట్టించి, ఎవరైతే నీ కీడును కలుగజేసి, ఎవరైతే నీకు అవమానాన్ని కలుగజేసి, ఎవరైతే నీకు దుఃఖాన్ని కలుగజేశారు, అదే వ్యక్తులు ఒక దినాన నీ ముందుకు వచ్చి తల దించుకునే రోజు ఒకటి రాబోతుంది. చేతులు దడి దేవుని నామని భయపరుసు. చేతులు దడదాం అందరం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడు. నీవు నేను ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నీవు నేను ఆరాధించే దేవుడు చెరలో నుండి బయటకు తీసుకొచ్చేవాడు. నీవు నేను ఆరాధించే దేవుడు అవమానానికి ప్రతిగా ఘనతను కలుగజేసేవాడు. నీవు నేను ఆరాధించేసే దేవుడు ఖ్యాతిని కలుగజేసే దేవుడు, మంచి పేరును కలుగజేస్తాడు. భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. మహాగణుడైన మా పరలోకపు తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవా, నీవిచ్చినటువంటి మంచి సందర్భం కొరకు నీకు వందనాలయ్యా. నీ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డలు ఏ భయములో, ఏ భీతిలో ఉన్నారో, ఏ విషయంలో బంధించబడ్డారో, ఏ విషయాలు, ఏ పరిస్థితులు బంధించి ఉన్నాయో నీ బిడ్డలకు విముక్తిని కలుగు చేయి తండ్రి. విడుదలను దయచేయి నాయన. నీ బిడ్డలను ఆశీర్వదించు ప్రభువా. యేసు పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ నాయనా. హల్లెలూయా. ప్రార్థన చేయి. ஸ்தோத்திரம் ஆண்டவரே, ஸ்தோத்திரம் அப்பா. యేసయ్యా, நன்றியோடு மே துதிக்கிறோம் சுவாமி ராஜா. சர்வ வல்லமையுள்ள தேவனே அப்பா, இந்த நாளிலே தகப்பனே, 10ஆம் மாதத்திலே இந்த கடைசி வாரத்திலே தகப்பனே, நீர் பேசி நம்முடைய வார்த்தைக்காக நன்றி செலுத்துகிறோம் சுவாமி ராஜா. அப்பா, சிறையிருப்பிலிருந்து உம்மை மீட்டு உமக்கு ஆண்டவரே கீர்த்தியும் புகழ்ச்சியும் உண்டாக்குவேன்னு சொன்ன வார்த்தைக்காக நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி ராஜா. இந்த நாளிலே சேர்ந்து வந்த குடும்பங்களை நம்முடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. அப்பா, இருக்கிறதான ஆண்டவர் நிந்தைகளை, அவமானங்களை மாற்றி என் தேவனீர் கொடுக்க போகிறத கீர்த்திக்காய், புகழ்ச்சிக்காய் நன்றி செலுத்துகிறோம் சுவாமி ராஜா. அப்பா, இந்த நாளிலே தகப்பனே அறிவித்த அறிவிப்புகளுக்காய் ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி ராஜா. அப்பா, உடலும் சரியா பாப்பாவுக்காய், அப்பா அனுஷ்காய்க்காய் ஜெபிக்கிறோம் சுவாமி ராஜா. நாங்கள் சபையாய் ஜெபிக்கும் பொழுது தகப்பனே பெரிய காரியங்களை செய்வீர், அதற்கு நான் ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி. அதே போல தகப்பனே அப்பா, அன்பு தாய்க்காய் ஸ்தோத்தரிக்கிற ரூபம் நம்முடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. தாயை தொட்டு சுகமாக்குங்க ஸ்தோத்தரி சுவாமி. இதே தவோல் ஆண்டரே அப்பா, தாய் ஆண்டரே சாரமாக்காய் ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி ராஜா. அந்த தாயின் அப்பா ஆண்டரே நீ தொட்டு சுகமாகும்படி ஜெபிக்கிற ராஜா. இதே போல பலவீனமான இருக்கிற ஒவ்வொருவரை அப்பா, சகோதரி எலிஷமாவுக்காகவும் சகோதரி தீவனமுக்காய் ஸ்தோத்தரிக்கிற ராஜா. பிள்ளைகளுக்கு நல்ல சுகத்தை, ஆரோக்கியத்தை என் தேவனை கொடுப்பீராக ஸ்தோத்தரிக்கிற ராஜா. அதே போல தகப்பனே அப்பா, இந்த யூடியூப்ல ஆண்டரே உடைய வார்த்தை கேட்டுக்கொண்டு ஒவ்வொருவருக்காய் நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம். அவருடைய வாழ்க்கையும் ஆண்டரே என் தேவன் ஆண்டரே நீர் பிரகாசிக்க செய்யும்படி நாங்கள் ஜெபிக்கிறோம். அதே போல தகப்பனே கொடுத்த காணிக்கை உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. உடைய நாமத்துக்கு நீர் பயன்படுத்துங்க சுவாமி. நீர் மாத்திரம் மகிமைப்படும்படியாய் இயேசுவின் நாமத்திலே ஜெபிக்கிற நல்ல ஆண்டவரே. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో భూమి యందున అలాగ నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మీరు మాకు దయచేయి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మా శోధన లేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆశీర్వాదంబుల్ మా మీద
వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షముల్ కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆశీర్వాదం. మీరు ఫలించి అభివృద్ధి పొందడం వలన నా తండ్రి మహిమపరచబడునన్న యేసు క్రీస్తు కృప, మీకు పేరును మంచి పేరును ఖ్యాతిని కలుగజేసేదనన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, నిన్ను సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ నీ సదాకాలము తోడేండి నడిపించును గాక. నా ప్రాణమా నా సమస్తమైన పరిశుద్ధనామం సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని ఆమేన్. ఆమేన్.